జగన్మోహన్ రెడ్డి జబర్దస్త్ జలక్కి రోజా గింగరాలు తిరుగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జలక్కి రోజాకి హోప్స్ పోయాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జబర్దస్త్ జలక్కి రోజా గింగరాలు తిరుగుతున్నారని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జలక్ దెబ్బకి రోజాకి హోప్స్ పోతున్నాయి రోజు రోజుకి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ దీని మీద మీ స్పందన ఏంటి? అంటే యాక్చువల్గా పువ్వు పుట్టగానే దాని పరిమళం వస్తుందని అంటారు. అలానే అసలు రోజా గెలుస్తారా లేదా అనేది మేమంతా సిద్ధం అనేటువంటి సభను కనుక అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. బహుశా నేను అనుకుంటాం బుధవారం సభ జరిగింది. మేమంతా సిద్ధం సభ చిత్తూరులో జరిగింది. అప్పుడు ఎమ్మెల్యేలందరూ, చిత్తూరు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలందరూ వచ్చారు. ఆ వేదిక మీదకి కుప్పం సంబంధించిన అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినిస్టరు, ప్రస్తుత మినిస్టర్గా ఉన్నటువంటి నగరి ఎమ్మెల్యే రోజా, అలాగే మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన అభ్యర్థులు అందరూ హాజరయ్యారు. మేమంతా సిద్ధం సభకి భారీగా జనం వచ్చారు, తరలించారు. బాగానే సక్సెస్ అలాగా కనిపించింది అది. అయితే ఆ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్పీచ్ కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరి పట్ల ఏ విధంగా వ్యవహరించారు అనేది కనుక మనం ఆ డయాస్ మీద అబ్జర్వ్ చేస్తే రోజాకి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అభ్యర్థుల పరిచయం వరుసగా చేసుకుంటూ వచ్చారు. లాస్ట్లో రోజాని పరిచయం చేశారు. రోజాని పరిచయం చేస్తూ ఇంకొక జలకు కూడా ఇచ్చారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే నా పక్కన మంత్రిగా నేను భరత్ను కూర్చోబెట్టుకుంటానని చెప్పి కుప్పం అభ్యర్థికి ఆఫర్ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంది? రోజాకి చీటీ చినిగిపోయినట్టే కదా. రోజాకి అయితే చీటీ చినిగిపోయినట్టే కదా. పెద్దిరెడ్డికి అయితే పదిలంగా ఉంటుంది కదా. ఒకవేళ వస్తే, వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి సర్వేలు చెప్తున్నాయి, ఒకవేళ వస్తే అని చెప్పి. తర్వాత ఈ పరిచయం చేసేటప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పరిచయం చేసేటప్పుడు జనం నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ని కనుక గమనిస్తే, అందరిని పరిచయం చేసేటప్పుడు ఎంతో కొంత రెస్పాన్స్ కనిపించింది. ఒకళ్ళని మించిన విధంగా ఇంకొకళ్ళని కనిపించింది. కానీ రోజాని పరిచయం చేసేటప్పుడు ఎలాంటి స్పందన అక్కడ కనిపించలేదు, వినిపించలేదు టీవీల్లో చూస్తుంటే. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఆల్రెడీ రోజా యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. 5 మండలాలకు సంబంధించినటువంటి స్థానిక లీడర్లు వ్యతిరేకిస్తున్నారు రోజా అభ్యర్థిత్వాన్ని అని చెప్పి ముందు నుంచే తెలుసు. దానికి సంబంధించి పంచాయతీలు కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చేశారు. దానికి కారణం ఏంటంటే ఆమె నోటి దురుసు, ఆమె ప్రవర్తన, తర్వాత ఆమె చేసినటువంటి దందాలు, ఇవన్నీ కారణం అని చెప్పి చెప్తున్నారు. ప్లస్ వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కౌంటర్లు ఓపెన్ చేశారు. ఆ ఒక కౌంటరు, వాళ్ళ బ్రదర్స్ ఒక కౌంటర్ ఓపెన్ చేసుకొని అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి రకరకాలుగా వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి. అక్కడికి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు కూడా అలాంటి ఆరోపణలనే చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజా అసలు ప్రచారానికి వెళ్ళలేని పరిస్థితులు అక్కడ ఉన్నారు. కొంతమంది అసలు తిరగబడుతూ ఉన్నారు ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా రోజా అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, రోజాకి ఆవిడ ప్రచారానికి వెళ్తేనేమో ప్రజలు తిరగబడుతూ ఉన్నారు, ప్లస్ లీడర్ల సహకారం అందించట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది ఒక పెద్ద మైనస్ రోజాకి. అదే తరహాలో ప్లస్ పాయింట్ ఏంటంటే, నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కొంతమంది తమిళియన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు నగరిలో ఉండేటువంటి ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి ఎవరైతే ఉన్నారో, సెల్వమణి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కొంత పాజిటివ్గా ఉన్నారు అనేది ఒకటి అనిపిస్తుంది. గతంలో ఆమె స్వల్ప మెజార్టీతో గెలవడానికి కారణం కూడా సెల్వమణి సామాజిక వర్గం, సెల్వమణి ప్రచారమే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇప్పుడు కూడా సెల్వమణి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా రోజాకు సంబంధించిన సొంత రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకత ఉంది. సో ఆ కారణంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి సర్వేలు చెప్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఆ విషయం. అయినప్పటికీ కూడా రోజాకే ఇవ్వడానికి కారణం భారతిరెడ్డి, అలాగే స్టాలిన్, ఇటుపక్క కేసీఆర్, ఇవన్నీ ఒత్తిళ్లు ఉన్నాయి.
రకరకాల ఒత్తుల కారణంగానే రోజాకి అవకాశం కల్పించారు. ఒక ఎమ్మెల్యే సీట్ పోతే పోయింది, ఈ తలనొప్పి ఎందుకు అని చెప్పి ఇచ్చారు, ఇంటి పోరు ఎందుకు అని చెప్పి ఇచ్చారు అని చెప్పి ఒకటి వినిపిస్తుంది. అంటే ఎలాగో రోజా ఇక్కడ ఓడిపోద్ది కాబట్టి ఆవిడకి మంత్రి నేను ఆశ చూపించలేనని భర్త గారికి మంత్రిగా కన్ఫర్మ్ చేసి, అంటే మీరు భర్తను గెలిపించండి, నేను నా క్యాబినెట్లో మంత్రిగా అవకాశం ఇస్తానని భర్త గారి పేరు చెప్పారు. కానీ అంటే కుప్పంను చంద్రబాబు నాయుడు టార్గెట్గా చేసుకుని ఆ విధంగా ఆయన చెప్పే ఉంటారు. బట్ ఆయన ఏ కోణం నుంచి చెప్పినా కానీ రోజా చీటీ చినిగిపోయినలాగే కనపడింది అది. ఓకే, సో ప్రభుత్వం రావాలి, ఫస్ట్ ప్రభుత్వం రావడంతో పాటు అక్కడ ముందు అసలు భరత్ గెలవాలి. అవును, అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు మీద భరత్ గెలవడం అనేది ఇంపాసిబుల్, జరగని పని. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ఊహలు ఇవన్నీ అయినప్పటికీ ఆ ఊహలు నిజమని అనుకున్నా అది అప్పుడు రోజాకైతే చీటీ చినిగిపోయినట్టేగా కంపల్సరీ. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ మొత్తం సభను కనుక చూస్తే రోజాకి జరిగినటువంటి డ్యామేజీ మామూలు డ్యామేజ్ కాదు. ఒక పక్క మూలిగా నెక్క మీద తాటిగా పడ్డట్టు ఆమెకు ఉండేటువంటి నెగిటివ్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవే ఓటమి కారణం అని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో మేమంతా సిద్ధం సభ మరింత నెగిటివ్ చేసింది ఆవిడికి. ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉందంటే ఒక సెలవుమణి, ఆమె భర్త సెలవుమణి కొద్దిగా గొప్ప ఏదో ప్రచారం చేస్తుంటే అక్కడ ఏదో వాళ్ళ కమ్యూనిటీ పరంగా ఏదో మద్దతు ఉందని చెప్పి అంటున్నారు. సొంత చెల్లెల్నే జగన్మోహన్ రెడ్డి నా చెల్లెళ్ళు అంటూ ఎవరికి చెప్పుకోవట్లేదు, కానీ నన్ను నా చెల్లెమ్మ అంటూ కూడా ఆయన ప్రస్తావించారు, మాట్లాడారు. అలాగే నా పట్ల కూడా గౌరవాన్ని ప్రేమను చూపిస్తున్నారు అంటూ ఆవిడ సన్నిహితులతో చెప్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవును, జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆ సభ చూస్తే నా చెల్లెలు నా సొంత చెల్లెలు లాంటిది అని చెప్పి ఆమె నెత్తిని చేయబెట్టాడు, చేయబెట్టేసి ఆశీర్వదించాడు. అలాగే అక్కడ మహిళలు మిగతా లీడర్లను కూడా నా సొంత చెల్లెలు లాంటి వాళ్ళు, నా చెల్లెళ్ళని గెలిపించండి అని చెప్పి మిగతా వాళ్ళని కూడా నా సొంత చెల్లెలు అంటారు. ఇప్పుడు నా సొంత చెల్లెళ్ళు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనేది ఇస్ కామన్ వర్డ్ జగన్మోహన్ రెడ్డికి. అది అలవాటు అయిపోయింది జనాలకి. సో ఇది మోసం, మార్కెటింగ్ వ్యవహారం అనేది అర్థమైపోయింది. సో రోజా ఆ మాట అన్నందువల్ల తననే అంటున్నారు అని చెప్పి అనుకుంటే ప్రయారిటీ ఇచ్చారు అన్నట్లుగా ఆవిడ సన్నిహితులతో చెప్తున్నట్టుగా కొన్ని అనుకుంటే అది ఆమె భ్రమ, మనం కాదనలేము. కానీ అందరినీ అదే మాట అంటాడు జగన్మోహన్ రెడ్డి అనేది అన్ని సభల్లో చూస్తే కనుక ఆవిడకి అర్థమవుతుంది. బహుశా ఆవిడని మాత్రమే అన్నది ఆవిడకి వినిపించిందేమో. ప్లస్ ఇంకోటి ఏంటంటే పొలిటికల్ గా అదొక ప్రాక్టీస్ కూడా. ఇప్పుడు ఆ విధంగా నన్ను మాత్రమే చెల్లెలుగా భావిస్తుంటాడు, నన్నే గౌరవిస్తుంటాడు, నన్నే చూస్తూ ఉంటాడు, లేదంటే నేను వస్తేనే గౌరవిస్తుంటాడు, నేను వస్తేనే ఆయనకి జోష్ వస్తుంది అనేది ఆవిడ సొంత డబ్బా అయి ఉంటుంది. అది అంటే జనరల్గా అలాంటి సొంత డబ్బా కొట్టుకుంటే కనుక అధిష్టానం వద్ద నాకు బలంగా ఉన్నాను నేను అని చెప్పి లోకల్ లీడర్లకి చెప్పుకుంటే కనుక కలిసి వస్తారేమో అనేటువంటి ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు సహజంగా. ఏ లీడర్ అయినా అదే చేస్తుంటారు. కొంతమంది అయితే ఫోన్లు చేసి అవతల వాళ్ళని ఆఫీసర్స్ మీద ఏదో పెత్తనం జలాయిస్తున్నట్టు చెబుతుంటారు. అవతల ఎప్పుడు లైన్లో ఉండరు వాళ్ళు. అసలు ఇలాంటి జిమ్మిక్స్ అన్ని చాలా ఉంటాయి పాలిటిక్స్లో. బహుశా అలాంటి జిమ్మిక్కేమో రోజాది. బట్ ఎనీహౌ మేమంతా సిద్ధం సభలో గ్రాఫ్ అయితే మరింత పడిపోయిందని చెప్పుకోవచ్చు రోజాకి.